తెలంగాణ బీజేపీలో సందిగ్ధత నెలకొందా? కొత్త బాస్ త్వరలోనే వస్తారని ప్రస్తుతం ఉన్న బాస్ను లైట్ తీసుకుంటున్నారా? కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బిజీగా ఉండడంతో తాము ఏం చేసినా అడిగేవారు లేరని కాషాయ పార్టీ నేతలు అనుకుంటున్నారా? కమలం పార్టీలో ప్రశంసలు లేవు, మందలింపులు లేవు, బుజ్జగింపులు లేవు అనే టాక్ రావడానికి కారణం ఏంటి? క్యాడర్లో జోష్ పెంచేదెవరు? పార్టీని పరిగెత్తించేదెవరు? తెలంగాణ కాషాయ దళంలో ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. గంగాపురం కిషన్ రెడ్డి ఓవైపు కేంద్ర మంత్రిగా, మరోవైపు జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా, ఇంకోవైపు కాషాయ పార్టీ రాష్ట్ర రథ సారథిగా 3 కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పలు బాధ్యతల్ని భుజస్కంధాల మీద వేసుకుని బిజీగా ఉంటున్న ఆయన రాష్ట్ర పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. దాంతో పార్టీ కార్యకర్తలతో పాటు లీడర్లు కూడా రాష్ట్ర అధ్యక్షుణ్ణి లైట్ తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ బేరర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులను ఆహ్వానించారు. తీరా చూస్తే రాష్ట్రంలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు సగం మంది కూడా రాలేదు. బీజేపీకి ఉన్న ఒక్క ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి అసలు పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చాలా మృదు స్వభావి. తప్పు చేసిన నేతలను కనీసం మందలించిన దాఖలాలు కూడా లేవు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిఫార్సు చేసిన క్రమశిక్షణ కమిటీ నివేదికలను కూడా ఆయన పక్కన పెట్టారంటే ఆయనలోని దయాగుణం ఎలాంటిదో ఊహించవచ్చు. అలా అని పార్టీ కోసం బాగా పనిచేసిన కార్యకర్తలను ప్రశంసించి వెన్నుతట్టి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తారా అంటే అలాంటి సందర్భాలు లేవు. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని క్యాడర్లో ఉన్నప్పటికీ నాయకత్వ తీరు నిరుత్సాహపరుస్తోందనే ఆరోపణలు తెలంగాణ బీజేపీలో బాగానే వినిపిస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని ఇకనైనా కిషన్ రెడ్డి పార్టీ నేతల పట్ల కఠినంగా వ్యవహరిస్తారా? క్రమశిక్షణ కమిటీ సిఫార్సులను అమలు చేస్తారా? పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఇస్తారా అన్నది పార్టీలో ఆసక్తికరంగా మారింది. పలు బాధ్యతల కారణంగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను ఆశించిన స్థాయిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించలేకపోతుండటంతో తెలంగాణ కాషాయ పార్టీ క్యాడర్ అంతా కొత్త సారథిపైనే ఆశలు పెంచుకుంటోందని చెప్పుకుంటున్నారు. మరొక పక్కన పార్టీని పరిగెత్తించే రథసారథి కోసం బీజేపీ హైకమాండ్ అన్వేషణ కొనసాగిస్తోందట. త్వరలోనే అందరి సందిగ్ధతకు తెరదించుతూ తెలంగాణ కమల దళపతిని ప్రకటించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న కాషాయ పార్టీ లక్ష్యాలు ఏ మేరకు నెరవేరతాయో కాలమే డిసైడ్ చేస్తుంది.